Subhodayam and Namaste children. So till yesterday you have did uh, just divisions, 2 digit divisions, 3 digit divisions చేశారు కదా. In the same divisions we are applying on word sums. ఓకే, సో ఫస్ట్ మీరు క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే మీకు సమ్ ఎలా చేయాలో తెలిసిపోతుంది. ఓకేనా? సో చూడండి ఒకసారి, వాట్ ఈస్ ద క్వశ్చన్? హియర్ దేర్ ఆర్ దేర్ ఆర్ 72 స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 3. క్లాస్ 3లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? 72 స్టూడెంట్స్ ఉన్నారనమాట. ఓకే, దే ఆర్ ఈక్వల్లీ డివైడెడ్ ఇంటూ 2 సెక్షన్స్. వాళ్ళు 72 స్టూడెంట్స్ని మనం ఒకే క్లాస్లో ఉంచలేం కదా. సో అందుకని ఏం చేశారు, వాళ్ళని 72 స్టూడెంట్స్ని 2 సెక్షన్స్గా డివైడ్ చేశారు. మన స్కూల్లో కూడా మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఏ సెక్షన్ బి సెక్షన్ అని. సెకండ్ స్టాండర్డ్ ఏ సెక్షన్ బి సెక్షన్, థర్డ్ స్టాండర్డ్ ఏ సెక్షన్ బి సెక్షన్ అలా ఉన్నాయి కదా. ఇన్ ద సేమ్ వే వీళ్ళని కూడా 2 సెక్షన్స్గా డివైడ్ చేద్దాం అనుకున్నారంట. డివైడ్ చేస్తే ఒక్కొక్క సెక్షన్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, 72 స్టూడెంట్స్ని 2 సెక్షన్స్గా డివైడ్ చేయాలి. అంటే 72ని 2తో డివైడ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ సొల్యూషన్ స్టేట్మెంట్ ఏం రాయాలి? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మొత్తం? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 72. నంబర్ ఆఫ్ సెక్షన్స్, నంబర్ ఆఫ్ సెక్షన్స్. ఎన్ని సెక్షన్స్గా డివైడ్ చేద్దాం అనుకున్నారు? S2. నౌ నంబర్ ఆఫ్ students in each section. Number of students in each section. ఒక్కొక్క సెక్షన్లో ఎంతమంది ఉన్నారో మనకి ఎలా తెలుస్తుంది? డివైడ్ చేస్తేనే తెలుస్తుంది. సో డివైడ్ చేయాలన్నమాట. 72ని 2తో డివైడ్ చేయాలి. 72 డివైడెడ్ బై 2. ఓకే, సో ఇప్పుడు నేను క్వశ్చన్ రబ్ చేసి ఇక్కడ సమ్ చేస్తాను. ఓకే, మీరు మాత్రం కింద కంటిన్యూ చేసేయండి, మీకు స్పేస్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో టూ టేబుల్లో మనకి 7 రాదు. 2 3 6. 7 కంటే చిన్న నెంబర్ రాసుకోవాలి. 2 3 6. 7 - 6 ఇట్ ఈస్ 1. బ్రింగ్ డౌన్ 2. 2 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది మనకి? S. 2 6 12. 12 - 12 ఇట్ ఈస్ 0. ఇంకెవ్వరు మిగలరు అనమాట. ఒక్కొక్క సెక్షన్లోకి 36 చిల్డ్రన్ వెళ్తారు. ఓకే, సో దేర్ ఫోర్ ఇన్ ఈచ్ సెక్షన్ there are 36 students. ఎక్కడున్నారు? ఒక్కొక్క సెక్షన్లో. ఒక్కొక్క సెక్షన్లో అనడానికి ఏమంటాం? ఈచ్ సెక్షన్. దెర్ ఆర్ 36 స్టూడెంట్స్ ఇన్ ఈచ్ సెక్షన్. ఫస్ట్ మీరు సొల్యూషన్ ఇక్కడ నుంచి రాయండి ఆన్సర్. నేను మీకు వాట్సాప్లో పెడతాను క్లాస్ వర్క్ ఎలా రాయాలో. జస్ట్ ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. Now the second question. Forty chapatis. 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 TTIS. 40 chapatis are equally divide among 9 children.
among 9 children. How many chapatis did each child get? How many left over? How many chapatis left over? Listen children carefully. 40 chapatis are equally divided among 9 children. ఇక్కడ 40 chapatis ఉన్నాయంట. 40 chapatis ని ఎంతమంది చిల్డ్రన్ షేర్ చేసుకోవాలి? 9 చిల్డ్రన్. ఎలా షేర్ చేసుకోవాలి? ఈక్వల్గా, ఒకరికి ఎక్కువ రాకూడదు తక్కువ రాకూడదు, ఈక్వల్గా షేర్ చేసుకోవాలంట. సో హౌ మెనీ చపాతీస్ డిడ్ ఈచ్ చైల్డ్ గెట్? సో అప్పుడు ఈక్వల్గా షేర్ చేస్తే ఒక్కొక్కళ్ళకి ఎన్ని చపాతీస్ వస్తాయో కనుక్కోమంటున్నాడు. మనం ఆల్రెడీ చేసాం కదా, డివిజన్స్ చేసామా మనం. సో ఇన్ ద సేమ్ వే 40 చపాతీస్ని 9 స్టూడెంట్స్తో డివైడ్ చేయాలి. అప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని చపాతీస్ వస్తాయో తెలుస్తుంది. ఓకే, సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఎలా రాయాలి? ఏంటివి చపాతీస్ అనేవి? నంబర్స్ కదా, నంబర్ కౌంట్ చేసాం కదా, 40 చపాతీస్ అంటున్నాం కాబట్టి నంబర్ ఆఫ్ అని రాయాలి. ఓకే, సో ద ఫస్ట్ వన్ సొల్యూషన్ ఇట్ ఈస్ నంబర్ ఆఫ్ chapatis. CHAPATTIS. Number of chapatis equals to 40. ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు షేర్ చేసుకోవడానికి? ఎస్, 9. నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఈక్వల్స్ టు 9. Number of chapatis each child get equals to 40 divided by 9. So 40 chapatis ni 9 members equal ga share chesukovali. Okay, సో 40ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. 9 టేబుల్లో మనకు 40 వస్తుందా? రాదు కదా. 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27, 9 4s are 36, 9 5s are 45, 9 6 are 54. See children, here it is 40. మనకి 40 ఎక్కడ ఉంది? ఇది 45. 45 is greater than 40. సో మనం ఏం చేయాలి? 9 4s are తీసుకోవాలి, 36. సో 9 4s are 36 మైనస్ 40లో నుంచి 36 సబ్ట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ 1s ప్లేస్ కదా సబ్ట్రాక్ట్ చేయాలి. సో 1s ప్లేస్కి ఇక్కడ 10 వస్తుంది, ఇదేమవుతుంది 3 అవుతుంది. 10 minus 6 it is 4, 3 minus 3 0. సో ఒక్కొక్కరికి ఎన్ని చపాతీస్ వచ్చినాయి? 4 చపాతీస్ వచ్చినాయి అన్నమాట. ఎన్ని మిగిలిపోయినాయి? 4 మిగిలిపోయినాయి. therefore quotient is answer కదా, మెయిన్ ఆన్సర్. సో each child got 4 chapatis. Each child got 4 chapatis. అండ్ హౌ మెనీ లెఫ్ట్ ఓవర్? ఎన్ని మిగిలిపోయినాయి? ఒక్కొక్కరికి 4 చపాతీస్ ఇచ్చేసిన తర్వాత 4 మిగిలిపోయినాయి అనమాట. సో 4 చపాతీస్
లెఫ్ట్ ఓవర్ అంటే ఉండిపోయినాయి అని అర్థం. లెఫ్ట్ ఓవర్. ఓకే చిల్డ్రన్, 2 సమ్స్ నీట్గా క్లాస్ వర్క్లో నోట్ చేయండి. నేను కూడా మీకు వాట్సాప్లో పంపిస్తాను. అర్థమైంది కదా, సమ్స్ స్టేట్మెంట్ ఎలా రాయాలి అనేది, డివిజన్ చేయాలి అనేది అర్థమైంది కదా. సో ఓకే, నేను మీకు హోంవర్క్ ఇస్తాను, అది మీరు ఇంట్లో చేయండి, HW బుక్లో చేయండి. ఓకేమా. Now the question is, "40 eggs have to be packed in boxes with 6 eggs in each box. In each box. How many boxes are required? How many boxes are required? How many eggs will be left over? క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు సమ్ చేయండి. ఓకే, 40 eggs హ్యావ్ టు బి ప్యాక్డ్ ఇన్ బాక్సెస్. 40 eggs ఉంటాయి కదా ఇలాగా, మీకు తెలుసు కదా ఎగ్స్. సో ఎగ్స్ ఇలాంటివి ఎన్ని ఉన్నాయి, 40 eggs ఉన్నాయి అన్నమాట. 40 eggsని మనకి ఎగ్స్ బాక్స్ ఉంటుంది కదా, అందులో ఫిల్ చేస్తాం ఇట్లాగా కదా. సో 40 eggs హ్యావ్ టు బి ప్యాక్డ్ ఇన్ బాక్సెస్ విత్ 6 eggs. ఒక బాక్స్లో ఎన్ని ఎగ్స్ పెట్టారు, ఇలా 6 eggs పెట్టారు అనమాట. ఓకే, హౌ మెనీ బాక్సెస్ ఆర్ రిక్వైర్డ్. సో అలాగా 40 eggsని ఇలా బాక్సెస్లో సెట్ చేస్తే ఎన్ని బాక్సెస్ కావాలి అడుగుతున్నాడు. ఇట్లాంటివి ఎన్ని బాక్సెస్ కావాలి. సో 40 eggsని 6 ఒక బాక్స్లో 6 eggs పెట్టాలి. సో అప్పుడు ఏం చేయాలి, మనం 40ని 6తో డివైడ్ చేయాలి. ఓకే, ఈచ్ బాక్స్ హ్యాస్ 6 eggs కదా. సో 6తో డివైడ్ చేస్తే మనకి ఎన్ని బాక్సెస్ కావాలో తెలుస్తుంది, ఇంకా ఎన్ని ఎగ్స్ మిగిలిపోయినాయో తెలుస్తుంది. ఓకేనా. ఒక బాక్స్లో 6 ఉండాలి కదా, 6 ఉంటేనే అందులో పెడతాం. అంతకంటే తక్కువ ఉంటే, 6 కన్నా తక్కువ ఉంటే బాక్స్లో సెట్ చేయాలన్నమాట. సో 6 eggs పెట్టగా ఇంకా ఎన్ని ఎగ్స్ మిగిలిపోయినాయి అని అర్థం. సో ఫస్ట్ ఏం రాయాలి స్టేట్మెంట్ చెప్పండి. ఇవి కౌంట్ చేస్తాం కదా మనం 1 2 3 అని, కాబట్టి నంబర్ ఆఫ్ అని రాయాలి. నంబర్ ఆఫ్ ఎగ్స్ ఈక్వల్ టు 40. నంబర్ ఆఫ్ ఎగ్స్ ఇన్ ఈచ్ బాక్స్ 6. సో నెంబర్ ఆఫ్ బాక్సెస్ రిక్వైర్డ్ ఈక్వల్ టు 40 డివైడెడ్ బై 6 చేయాలి. ఓకే అమ్మా. ఎస్, థ్యాంక్ యూ చిల్డ్రన్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.